అసలు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ముందు వరహా నరసింహ స్వామిని ఎందుకు దర్శనం చేసుకోవాలి, మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఈ వీడియో ముందు వీడియో కంటిన్యూషన్. వెంగమాంబలో అన్నం తిన్నసరికి 3:30 అయింది. తర్వాత వరహా నరసింహ స్వామి దర్శనానికి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూడండి ఎంత పెద్ద బొట్టు పెట్టారో, ఫస్ట్ టైం పెట్టుకోవడం నేనైతే. ఫైనల్లీ ఇక్కడ దర్శనం అయితే కొంచెం టైం పట్టింది, బాగానే అయ్యింది. కానీ చాలా ఆ తర్వాత మమ్మీకి ఒక ట్రెడిషన్ ఉందన్నమాట. గోపురానికి ఎదురుగా ఒక ప్లేస్ చూసుకొని అక్కడ దీపాలు అయితే పెడుతుంది. ఇది ప్రతి ఇయర్ మేము ఫాలో అయ్యేదన్నమాట. ఎంతమంది ఉన్నామో అన్ని దీపాలు అయితే పెడతాము. తర్వాత గరుస్తంభం దగ్గర హారతి, ఇంకా పసుపు కుంకుమ, ఇదంతా మాకు ఒక ట్రెడిషన్. ఒక పూట పడుతుంది, ప్రతి ఇయర్ అన్నీ చేస్తామన్నమాట. ఫైనల్లీ ఇక్కడ నుండి మా మమ్మీ వాళ్ళు మేము స్ప్లిట్ అయిపోయాం. ఎందుకంటే మాకు సుప్రభాతం దర్శనం ఉంది. మా మమ్మీ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ టోకెన్స్ కూడా లేవు. వాళ్ళు సర్వదర్శనానికి అయితే లైన్లోకి వెళ్ళిపోయారు అనమాట. మేము కష్టపడి 3 గంటల నుండి ఫైనల్లీ రూమ్ అయితే సంపాదిస్తే ఇతనేమో మాకు రూమ్ ఇవ్వని అంటాడు, మా తమ్ముడికి నాకు అసలు ఇవ్వని అంటాడు. ఇంకా లాస్ట్ గా ఆధార్ కార్డు లో మా నాన్న పేరు చూసి ఇచ్చారు. ఏదో రూమ్ అయితే సంపాదించాం కదా. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. అంతవరకు బాగా లైక్ చేయడం మర్చిపోయారు.